రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు. నేను 11వ వచనం చదువుతాను, మీరు 12వ వచనాన్ని చదవండి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కూడి ఉన్నటువంటి మమ్మల్ని అందరిని బట్టి మీకు వందనాలు. ప్రేరేపించారు, తోడుకొని తీసుకుని వచ్చారు. మీ మాటలు ధ్యానించనై ఉండగా మాలో కార్యము జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని, మా ముందున్న సమయాన్ని, ధ్యానాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక ధ్యానాలు చేస్తూ ఉన్నాం మనం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను అని అంటాడు పౌలు గారు. ఈ రోమా సంఘ విశ్వాసులకు పత్రిక రాస్తా ఉన్నప్పుడు ఉపోద్ఘాతంలో, నేపథ్యంలో, సందర్భంలో మనం చెప్పుకున్నాం ఏంటి అనంటే, ఈ మొదటి అధ్యాయం ప్రత్యేకంగా 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఏం చెబుతా ఉన్నాడు అనంటే, సహవాసములో ఉండాల్సినటువంటి సుగుణాలు గురించి చెప్తా ఉన్నాడు. సహవాసములో ఉండవలసిన సుగుణాలు, ద ఇంగ్రీడియంట్స్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ ద ఫెలోషిప్. సంఘము అన్నప్పుడు దాన్ని సహవాసంగా పిలుస్తారు. సంఘము అన్నప్పుడు క్రీస్తు దానికి శిరస్సుగా, క్రీస్తు శరీరంగా మనం అందరం కూడా దాన్ని పిలుచుకుంటూ ఉంటాం. మనం పిలుచుకుంటున్నాం అని అంటే అది మనం పెట్టుకున్న పేరు కాదు, అది ప్రభువే నిర్ణయించి మనకు చెప్పిన, మనకు నేర్పించిన, మనకు బోధించినటువంటి బోధ. సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనమందరం కూడా అవయవములుగా ఉన్నాం. మనకందరికి కూడా మన పన్నులు ఉన్నాయి, ఆయనతో పాటు కలిసి మనం పనిచేస్తూ ఉంటాం. సహవాసము అనగానే గమనించండి, మనం ఏదైనా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వగానే, ఏదైనా సంస్థలో లేకపోతే వ్యవస్థలో మనం జాయిన్ అవ్వగానే దానికంటూ ఉన్నటువంటి కొన్ని విధి విధానాలు మనకు ముందుగానే ఇస్తారు. ఒకవేళ మనలో ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వారనుకోండి, ఆర్మీలో ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏ టైంకి ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెబుతారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అనుకుందాం, లేకపోతే డూస్ అండ్ డోంట్స్ అనుకుందాం. ఒకవేళ అవి చేయలేదు, తరచూ దాన్ని తప్పిపోతూ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? డిసిప్లిన్ చేస్తారు, క్రమపరుస్తారు. అలాగనే మనం ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాం, ఆ కంపెనీకి సంబంధించినటువంటి విధి విధానాలు మనకు నేర్పిస్తారు. ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయాలు మనకు నేర్పిస్తారు. ఐటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుద్ది. ఇక్కడ మనకిచ్చినటువంటి మాడ్యూల్ ఒకటి, రిక్వైర్మెంట్ ఒకటి. ఒకవేళ మనం మనకిష్టం వచ్చిన కోడింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన టీం లీడర్ ఏమంటాడు అయ్యానంటే, బాబు నీకు నమస్కారం రా అంటాడు. అలాగనే సంఘము, సహవాసము, పరిశుద్ధుల గుంపు, క్రీస్తు శరీరము అనే వ్యవస్థలో మనం పాలిభాగస్తులమైనప్పుడు దానికంటూ కొన్ని విధి విధానాలు ఉన్నాయి.
దానికంటూ కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం ఖచ్చితంగా వాటి ప్రకారం మన జీవితాలని మనం క్రమపరుచుకోవలసినటువంటి వారం. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనేది పౌలు గారు రాస్తా ఉన్నాడు ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం 8 నుండి 15, 16 వరకు ఉన్నటువంటి వచనాల్లో. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో మీ అందరిని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, మీ అందరిని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీ అందరిని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, మిమ్మల్ని స్థిరపరచాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఇట్లా రకరకాల మాటలు వాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా సహవాసపు గుంపులో ఒకరికొకరం చేసుకోవలసినటువంటి విషయాలు. మిమ్మల్ని స్థిరపరచవలనని, మీరు స్థిరపడవలనని అని అంటాడు. నేను ఎప్పుడూ కూడా డిఎస్పి గారి గురించి ఏం ఆలోచించాలి? ఆయన గారిని స్థిరపరచాలి. జాన్ గారి గురించి ఏం ఆలోచించాలి? ఆయన గారిని స్థిరపరచాలి. డిఎస్పి గారు నా గురించి ఏం ఆలోచించాలా? ఊరుకోండి పాస్టర్ గారు, మీరు కాపరు కదా, మీ గురించి మేము ఆలోచించడం ఏంటి? తప్పు. సంఘంలో, సహవాసంలో మనం అందరం కూడా పాలిభాగస్థులం. నా కోసం మీరు, మీకోసం నేను కూడా ఏం చేయాలి అని అంటే, ఒకరి కోసం ఒకరము పరిచర్యలు జరిగించాలా, స్థిరపడాలా. మనం అందరం కూడా ఒకరి కోసం ఒకరం పరిచర్య చేసుకొని స్థిరపడాలా. స్థిరపడడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. యూట్యూబ్లో సెషన్ ఉంది, ఒక 1 hour సెషన్ ఉంది, చూడండి. స్థిరపడటం అంటే ఏంటి అనగా, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసంలో కదిలిపోకుండా, అటు ఇటు తొలగిపోకుండా భద్రం చేయబట్టాన్ని స్థిరపడటం అని అంటా ఉన్నాం. మన స్థిరత్వాన్ని కదిలించేటువంటి విషయాలు ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఆ విషయాలు మన స్థిరత్వాన్ని, మన స్థిరంగా ఉండేటువంటి మన విశ్వాసాన్ని అవి కదిలిస్తూ ఉన్నాయి. అవి అటు ఇటు కొట్టుకొని పోయేటట్లుగా చేస్తూ ఉన్నాయి, దరిచేరనీయకుండా చేస్తూ ఉన్నాయి అన్నప్పుడు తోటి విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటి, తోటి విశ్వాసులు ఏం చేయాలి ఒక విశ్వాసికి అనేటువంటి విషయాలు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. పోయిన వారం మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందడం అంటే ఏంటి, ఉజ్జీవంపబడటం అంటే ఏంటి, తోడ్పడడం అంటే ఏంటి అనేటువంటి విషయాలు పోయిన వారం మాట్లాడుకున్నాం. మరలా వినండి, యూట్యూబ్లో ఉన్నాయి, మరలా వినండి. అవన్నీ కూడా మన జీవితాల్లో జరగాలని, సహవాసంలో అలాంటి వాతావరణం ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. మనం ఆ విషయాలు జరిగించాల్సినటువంటి వారం. ఈ రోజున అదే వచనాల్లో 3వ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ మధ్యలోనికి తీసుకొని వస్తూ ఉన్నా. ఏంటి అని అంటే, స్థిరపడటానికి ఆయన చేస్తున్నటువంటి విషయాలు ఏంటాయనంటే 3 విషయాలు చేస్తూ ఉన్నాడు. ఏంటి 3 విషయాలు అని అంటే, ఒకటి, ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందాలి. దాని గురించి పోయినసారి మాట్లాడుకున్నాం మనం. రెండో విషయం ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇవ్వాలి అని అంటా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరం మీకు ఏదైనా ఇవ్వాలి అని అంటా ఉన్నాడు. మూడోది ఏమంటా ఉన్నాడు అని అంటే, మిమ్మును చూడాలి అని అంటా ఉన్నాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని స్థిరపరచడానికి కావలసినటువంటి 3 విషయాలు ఇవి. ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మీ సంఘంలో అనగా మన సంఘంలో మన తోటి విశ్వాసులు ఒకవేళ విశ్వాసంలో తొలగిపోతున్నటువంటి వారు, కదిలింపబడుతున్నటువంటి వారు, అటు ఇటు కొట్టుకొని పోతున్నటువంటి వారు, అర్థం కాకుండా ఉన్నటువంటి వారు, రకరకాల కారణాల చేత వారు విశ్వాసంలో ఎదగలేక స్థిరపడలేక ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు కనబడితే, వారికి మీరు చేయాల్సిన బాధ్యత, చూపించాల్సినటువంటి స్పందన ఏంటి అని అంటే, మీ విశ్వాసం చేత వారి విశ్వాసాన్ని ఆదరించాలా, అనగా బలపరచాలా, ధైర్యపరచాలా. రెండోది ఏం చేయాలి అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరము వారికి ఇవ్వాలా. మూడవది, వారిని చూడాలా, అంటే వారితో ఫేస్ టు ఫేస్గా, ఇన్ పర్సన్గా వారితో టైం స్పెండ్ చేయాలా. ఈరోజు రెండోది మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు అని అంటా ఉన్నాడు. కృపావరం అంటే ఏంటి అసలు? కృపావరం అంటే ఏంటి అని ఒకవేళ మనం నిర్వచించుకోవడానికి ప్రయత్నం చేస్తే, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఇతరుల ప్రయోజనం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి విశ్వాసికి దేవుని ద్వారా ఇవ్వబడే సహజాతీతమైన సామర్థ్యం లేదా కృపనే ఆత్మ సంబంధమైన కృపావరం అని అంటారు.
అమ్మో చాలా పెద్దగా ఉందండి. పెద్దగా ఉన్నా నేర్చుకోవాలా. కారణం ఏంటంటే మనం విశ్వాసులము అని మనం చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా ఈ కృపావరాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి వారం. కాబట్టి ఈ కృపావరానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఖచ్చితంగా దాని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి వారం. కృపావరం అంటే ఏమంటా ఉన్నాడు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అంట, ఇది ఇతరుల ప్రయోజనం కొరకంట, ఇది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు. ప్రతి విశ్వాసికి వాళ్ళు వీళ్ళని లేదు. కేవలం పాస్టర్ గారికి, కేవలం సంఘ నాయకులకు, కేవలం క్వైర్ వారికి, కేవలం వాయిద్యాలు వాయించేవారికి, కేవలం డీకన్స్కి, నో 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 నో, ప్రతి విశ్వాసికి. ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ, ప్రతి విశ్వాసికి దేవుని చేత ఇవ్వబడిన సహజాతీతమైనటువంటి సామర్థ్యం, అనగా మన సహజంగా మనం కలిగి ఉండేటువంటి సామర్థ్యానికి అతీతంగా, దానికన్నా పైగా, దానికన్నా గొప్పగా, దానికన్నా శక్తివంతంగా ఉండేటువంటి సామర్థ్యం దేవుడు మనకిస్తాడు. సాల్మన్గా కొన్ని పనులు నేను చేయగలను నా సామర్థ్యంలో, కానీ కృపావరం ఎక్కడ కనబడుతుంది అని అంటే, నా సహజమైనటువంటి సామర్థ్యంతో నేను చెయ్యలేనటువంటి విషయాలను నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే అది దేవుని యొక్క కృపావరం, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరం. అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ప్రతి విశ్వాసికి ఇవ్వబడింది. మరలా చెప్తా ఉన్నాను, చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళా చెప్తా ఉన్నాను. ప్రతి విశ్వాసికి, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి విశ్వాసికి కనీసం ఒక కృపావరం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి ఒక కృపావరం ఉంది. దేవుని ఆత్మశక్తి చేత మీరు చేయగలిగినటువంటి సామర్థ్యం మీలో ఒకటి ఉంటుంది. ఇది బైబిల్ చెప్తుందండి, ఇంకెవరో చెప్పట్లేదు. బైబిల్ స్టడీలో ఈ రోజున కూర్చున్నటువంటి మీకే కాదు, సంఘంలో ఆదివారపు ఆరాధనలో పాల్గొంటున్నటువంటి వందల మందిలో ఎవరైతే నిజ విశ్వాసులో వారికి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ కృపావరం ఇవ్వబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 7 వరకు ఉన్నటువంటి వచనాలు గమనిస్తే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడొక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ప్రతివానికి సంతోషించాల్సినటువంటి విషయం, మనం అందరం కూడా ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే, మాట్లాడుతున్న నాతో కలుపుకొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు ఒక కృపావరాన్ని ఇచ్చాడు, ఒక ఆత్మవరాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఇచ్చాడు. మనం విశ్వాసులమైతే ఖచ్చితంగా మనకందరికీ ప్రతివానికి ఒక ఆత్మ వరము, దేవుని వరము, కృపా వరము, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. అక్కడే అంటా ఉన్నాడు, ఇది ఎవరి కోసం అంట? అందరి ప్రయోజనం కోసం అంట. అందరి ప్రయోజనం కోసం నాకు ఇవ్వబడినటువంటి కృపావరం అందరి ప్రయోజనం కోసం నేను సంఘంలో వాడవలసినటువంటి వాడును. ఇంకొంచెం ముందుకెళ్తే దీని గురించి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. అందరికీ ఒకటే కృపావరమా? కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం. మేబీ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, 2-3కి ఒకటే ఉండొచ్చు, కానీ అందరికీ ఒకటే వరం ఉండదు. సంఘంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా, ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఒకే వరము ఉండదు. సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి వేరువేరుగా ఒక్కొక్క వరం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున అంటే ఇక్కడ ఎవరెవరికి ఏమి ఇవ్వాలో కూడా ఎవరు నిర్ణయిస్తూ ఉన్నారా అని అంటే ఆయన నిర్ణయిస్తూ ఉన్నాడు.
మళ్ళా గమనించండి, మళ్ళా చెప్తా ఉన్నాను, ప్రతి విశ్వాసిగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన, సాధకం చేయాల్సిన, పని చేయాల్సినటువంటి విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సంఘ క్షేమాభివృద్ధి కోసం, అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కరికి కూడా కృపావరం ఇవ్వబడింది. ఆత్మ సంబంధమైన కృపావరం ఇవ్వబడింది. నాకు, నీకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అయితే అందరికీ ఒకటే వరమా? కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది? దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టము చొప్పున ఇస్తూ ఉన్నాడు. ప్రతివానికి నీ క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, ఆయన అనుగ్రహం చొప్పున ఇవ్వబడతా ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒక్కొక్కడు ఒకరి తర్వాత ఒకడు కృపావరం పొందుతూ ఉంటాడంట సంఘంలో. ఎందుకోసం? ఒకనికొకడు ఉపచారం చేసుకోవడానికి. ఈ వచనాలన్నింటినీ కూడా ఒకవేళ ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 4-7 వచనాలు, పేతురు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ 4:7, రోమా 12:6, వీటన్నిటినీ ఒక దగ్గర పెడితే మనకు అర్థం కావలసినటువంటి విషయం, అందరి ప్రయోజనం కొరకు కృపావరం ఇవ్వబడింది. ప్రతివానికి ఇవ్వబడింది. అనుగ్రహించబడినటువంటి కృప ఇది. వేరువేరుగా ఇవ్వబడింది, అందరికీ ఒకటే కాదు. గృహ నిర్వాహకులము అంటే లెక్క అప్పజెప్పాలా, ఉపచారం చేయువారము. పాస్టర్ గారు ఎందుకండి అన్నీ మాకు, ఈ కృపావరం ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఈ ఆత్మవరం ఏంటో మాకు అర్థం కావట్లేదు, మీరు ప్రతివానికి అంటున్నారు, మాకు ఇంతవరకు తెలియదు అసలు మా వరం ఏంటో, మాకు ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు ఇదేనని అంటే, అక్కడ రాయబడినటువంటి మాట, మనకు ఇవ్వబడినటువంటి కృపావరం విషయంలో మనం గృహ నిర్వాహకులము, అనగా లెక్క అప్పగించవలసినటువంటి వారం రేపొద్దున దేవుని ఎదుటి నిలవబడి. సొలొమోను, నీకు ఒక వరం ఇచ్చా కదా, ఏం చేశావు అంటే, నేలలో పాతి పెట్టా దేవా అనంటే, సోమరివైన చెడ్డదాసుడా అని అంటాడనమాట. నీకివ్వబడినటువంటి కృపావరాన్ని నువ్వు సంఘంలో సాధకం చేయాలా. ఎందుకు? అందరి ప్రయోజనం కొరకు. సంఘంలో ఎవరికైనా స్వస్థతా వరం ఇవ్వబడింది అనుకోండి, మీలో ఎవరికైనా స్వస్థతా వరం ఉంది అనుకోండి, సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరిని పిలవాలా ప్రార్థన చేసుకోవడానికి అని అంటే పాస్టర్ గారిని పిలవాలా. పాస్టర్ గారు ఏం చేస్తాడు? సంఘంలో ఉన్నటువంటి స్వస్థతా వరం ఉన్నటువంటి వాడిని పిలుస్తాడనమాట. అమృతరాజు గారికి స్వస్థతా వరం ఉందనుకోండి, తగులుకొని నేను పోయి ప్రార్థన చేయను. అమృతరాజు గారిని సంఘంలో దేవుడు స్వస్థతా వరము చేత దీవించాడు కాబట్టి, అమృతరాజు గారు పలానా వాళ్ళకి అనారోగ్యంగా ఉందంట, రండి సార్ నాతో పాటు అని చెప్పి ఎవరితో ప్రార్థన చేయించాలి? నేను అమృతరాజు గారితో ప్రార్థన చేయించాలి. భలే చెప్పావులే పాస్టర్ గారు, నువ్వు అభిషేకించబడినటువంటి వాడివి, నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు తలమే చేయబెట్టాలా. డెఫినెట్గా పాస్టర్లకి, దైవ సేవకులకి అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క కృపే అది కూడా ఇవ్వబడింది, కాదనట్లా. కానీ సంఘంలో ఉన్నటువంటి కృపావరాలు, ఎవరెవరికి ఏ వరాలు ఇవ్వబడ్డాయో ఆ వరాలను గుర్తించటం, సాధకం చేయించటం అనేది కూడా కాపరులుగా మేము తీసుకోవాల్సినటువంటి బాధ్యత. మీ అందరిలో ఏ ఏ కృపావరం ఉందో మేము గుర్తించాలా. ఆ కృపావరాన్ని మీరు సాధకం చేయడానికి మేము అవకాశాలు ఇవ్వాలా. సంఘంలో అందరి ప్రయోజనం కోసం పనిచేయడానికి మేమందరం మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలి. ఇది బైబిల్ చెప్తుంది. మన సంఘంలో ఈ అలవాటు లేదండి అని అంటే రేపు పొద్దున మన అందరం దేవుని ముందు తలదించుకోవాలా. మీ సంఘం నాకు వేరుగా లేదు కదా సొలొమోను అంటాడనమాట. సో కృపావరం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి విశ్వాసికి నొక్కి చెప్తా ఉన్నా, ప్రతి విశ్వాసికి ఇవ్వబడింది. ఇది అందరి ప్రయోజనం కొరకు ఇవ్వబడింది. అనుగ్రహించబడినటువంటి కృప అంటే ఏంటి? అనుగ్రహించబడినటువంటి కృప అంటే ఏంటి? కృప అని అంటే అర్హత లేనటువంటి వాడికి ఇవ్వబడింది. అన్డిజర్వ్డ్ ఫేవర్, అర్హత లేదు నాకు,
ఇక్కడ కాపరిగా ఉండేటువంటి అర్హత లేదు నాకు. కానీ దేవుడు ఏం చేశాడు అయ్యానంటే, కాపరిగా ఉండేటువంటి అర్హత నీకు లేదు, కరెక్టే, కానీ నేను కృపిస్తున్నానుగా, రా అన్నాడు అనమాట. అలాగే మనం అందరం కూడా మనకు ఇవ్వబడినటువంటి కృప ఏంటయ్యానంటే, యోగ్యత లేనటువంటి వారం, మనం అందరం కూడా అర్హత లేనటువంటి వారం. కొంచెం మనం వాడుక భాషలో చెప్పాలి అని అంటే, పని లేని వాళ్ళకి పనిస్తున్నాడు అనమాట దేవుడు. కృపిస్తున్నాడు అని అంటే ఏమిస్తున్నాడు? పనిస్తున్నాడు. ఎక్కడ? సంఘంలో. మనం పని లేకుండా తిరుగుతూ ఉంటే సంఘంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే పనిస్తున్నాడు. అబ్బా ఇది చేయి, అది చేయి అని అంటా ఉన్నాడు అనమాట, సామర్థ్యం ఇచ్చి. గృహ నిర్వాహకులము, లెక్క అప్పగించాలా. ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి, ఆరాధనలకు వెళ్ళామా, పాటలు పాడామా, ప్రార్థనలు చేశామా, లేకపోతే కానుకలు ఇచ్చామా, దశంభాగాలు ఇచ్చామా, ఇవన్నీ అడుగుతాడనుకుంటా ఉన్నారా దేవుడు? దేవుడు ఏం అడుగుతాడయ్యానంటే, ఆయన ఏది ఇచ్చాడో దాని లెక్క అడుగుతాడు. ఇచ్చినటువంటి వాటి లెక్క అడుగుతాడు ఆయన. ఆయన ఇచ్చింది ఏంటయ్యానంటే, నేను నీకు కృపావరం ఇచ్చానయ్యా, ఏం చేసావు దాన్ని అని అంటాడనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్. మనం ఏదో వచ్చేసి కూర్చొని వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటే రేపొద్దున దేవుని ఎదుట బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా అనిపించుకునేటువంటి స్థితిలో మనం ఉండం. ప్రియమైనటువంటి వాళ్ళారు, దయచేసి గమనించండి, దయచేసి. అందుకోసం చాలా సందర్భాల్లో ఈ మాటలు చెబుతా ఉన్నప్పుడు కొంచెం భారంతోనే చెబుతా ఉన్నా నేను. సంవత్సరాలు ఒకవేళ మనము కేవలం ఆరాధనలో పాల్గొనేటువంటి వారంగా ఉండిపోయేటువంటి వారమైతే రేపొద్దున దేవుని ఎదుట నువ్వు నిలబడి, అయ్యా నేనేం చేయలేకపోయాననేటువంటి స్థితిలో ఉండిపోతావు. విశ్వాసి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా కృపావరం ఇవ్వబడింది. సంఘంలో ఉన్నటువంటి అందరి కోసం అది ఇవ్వబడింది, వేరువేరుగా ఇవ్వబడింది. లెక్క అప్పగించాలి, నువ్వు ఉపచారం చేయాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. కొన్నిసార్లు మన తలాంతినే మనం ఆత్మ సంబంధమైనటువంటి వరంగా భావిస్తూ ఉంటాం, కానీ కాదు. మన తలాంతు వేరు, మన ఆత్మ సంబంధమైనటువంటి వరం వేరు. టాలెంట్స్ అంటారు, టాలెంట్స్ కదా, మనకు అందరికీ తెలుసు. ఏమన్నా టాలెంట్ అండి అని అంటారు. టాలెంట్ వేరు, గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్ వేరు, కృపావరం వేరు. తలాంతు వేరు, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరం వేరు. తలాంత్ అంటే ఏంటో, కృపావరం ఏంటో చూద్దాం. చూడండి, తలాంతు అని అంటే పుట్టుక సమయంలో జన్యు సంబంధ కారణాల ద్వారా, చుట్టూ ఉన్నటువంటి ప్రభావాల ద్వారా, శిక్షణ ద్వారా పొందగలిగి నైపుణ్యత సాధించగలిగిన సామర్థ్యాలను తలాంతులు అనవచ్చు. తలాంతులు ఎలా వస్తాయి, టాలెంట్లు ఎలా వస్తాయి అని అంటే పుట్టుకతో వస్తాయి. ఒకడు బాగా గీస్తూ ఉన్నాడు, అసలు వాడి బ్రష్ ఎట్లా పోతుంది అంటే ఎటు తిప్పితే అటు వెళ్ళిపోతూ ఉంది. అసలు అంత బ్యూటిఫుల్గా డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. వాడిని చూసి నేను, అరే ఏంటండి ఈ పోరగాడు అసలు ఇంత చిన్న వయసులోనే బలి వేస్తూ ఉన్నాడు అంటే తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళ నాన్న పెద్ద ఆర్టిస్ట్ అండి అని అంటారు. అరే ఈయన ఎవడండి అసలు డ్రామాలో అసలు ఏ వేషం ఇచ్చినా కానీ బలేగేస్తున్నాడు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళ నాన్న ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అండి అని అంటారు. టాలెంట్స్ ఎలా వస్తాయి అని అంటే జన్యు సంబంధంగా వస్తాయి. మనం కొన్నిసార్లు టాకిటివ్, బాగా మాట్లాడతాం. వాళ్ళ నాన్నలాగానేనండి, వాళ్ళ అమ్మలాగండి, వాళ్ళ తాత అండోయ్ అని అంటారనమాట. కొన్నిసార్లు మనం నిలబడి మంచిగా ఒక గంట సేపు కొన్ని ప్రసంగాలు చేయగలం. దట్ ఈజ్ ఆల్సో టాలెంట్ కదా. ఇక్కడ నిలబడాలంటే కొంతమంది కష్టం, కానీ మీ కంపెనీస్లో నిలబడి గంట సేపు అయినా మాట్లాడతారు. దట్ ఈస్ టాలెంట్, తలాంత్. అది జన్యు సంబంధ కారణాల ద్వారా వచ్చే అవకాశం ఉంది. మన తల్లిదండ్రుల నుండి, మన పూర్వరంగ కుటుంబ చరిత్ర నుండి మనకు కొన్ని తలాంతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చుట్టూ ఉన్నటువంటి ప్రభావాల ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. చుట్టూ ఉన్నటువంటి ప్రభావాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికో వెళ్ళాను, అక్కడికి వెళ్తే ఇక్కడంటే వండి పెట్టడానికి నాకు భార్య ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు రెడీగా భోజనం, ఆహారం, కూరలు రకరకాలుగా ఉన్నాయి. నేను ఎక్కడికో వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే నాకు వండి పెట్టేటువంటి వారు ఎవరు లేరు. ఏం చేస్తూ ఉంటా, నేనే వండుకోవడం ప్రారంభం చేస్తూ ఉంటా. ఒక 6-7 సంవత్సరాలకి ఇంటికి వస్తా. ఇంటికి వచ్చి నేను కూర వండుతా, సూపర్ ఉంటుంది. ఏమన్నా వండావు. అసలు కొందరు ఇళ్లలో ఏమని చెప్తారు తెలుసా, పాస్టర్ గారు అన్నీ ఏమో కానీ
సాంబార్ పెట్టుద్దండి మా ఆవిడ భలే పెట్టుద్దండి, మా ఇళ్లలో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ ఎవరు లేరండి అట్లాంటి వాళ్ళు అని అంటారు. ఎక్కడి నుండి వచ్చింది ఆ టాలెంట్ అంటే కొన్ని ప్రభావాలు నేర్పిస్తాయి. అలాగనే శిక్షణ ద్వారా పొందగలిగి ప్రోగ్రామింగ్లో వెరీ టాలెంటెడ్ అండి అశ్విన్. టెక్నికల్ టీంలో అసలు ఏదైనా ఎట్లయినా ట్రబుల్ షూట్ చేసేస్తాడండి. ఎలా వచ్చింది? బై ట్రైనింగ్, శిక్షణ ద్వారా వచ్చింది. సో ఇట్లా జన్యు సంబంధమైన చుట్టూ ఉన్నటువంటి ప్రభావాల ద్వారా శిక్షణ ద్వారా పొందగలిగి వాటిని ఇంకా నైపుణ్యత సాధిస్తూ ఉంటాం, మనం ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంటాం, ఎక్విప్ అవుతూ ఉంటాం. వాటిని ఏమంటారు అయ్యానంటే తలాంతులు అని అంటారు, టాలెంట్స్ అని అంటారు, టాలెంట్స్. కృపావరం అంటే ఏంటి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఇతరుల ప్రయోజనం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి విశ్వాసికి దేవుని ద్వారా ఇవ్వబడిన సహజాతీతమైనటువంటి సామర్థ్యం ఇది. ఇది దేవుని చేత ఇవ్వబడింది. ఎప్పుడు? పుట్టుకప్పుడు కాదు. కొంచెం ఒక దగ్గర పెడతాను, ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలాంతుకి కృపావరానికి తేడా ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. తలాంతుకు మూలం ఎక్కడ, సోర్స్ ఎక్కడ అనంటే మనం తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడు జన్యు సంబంధమైనటువంటి తలాంతులు మనకు వస్తాయి సహజంగా పుట్టినప్పుడు. కృపావరం ఎప్పుడు వస్తుంది? తిరిగి జన్మించినప్పుడు వస్తుంది. అంతకుముందు దాకా మనకు కృపావరం ఉండదు. మనలో ఎవరైతే తిరిగి జన్మిస్తారో, రీబోర్న్ ఎక్స్పీరియన్స్ గుండా పోతారో వాళ్ళకు మాత్రమే కృపావరం ఉంటుంది. తలాంతి ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. అవిశ్వాసులకు ఉంటుంది, విశ్వాసులకి ఉంటుంది. కృపావరం ఎవరికి ఉంటుంది? విశ్వాసులకు మాత్రమే ఉంటుంది. ఉద్దేశం ఏంటి? తలాంతి యొక్క ఉద్దేశం ఏంటి? వ్యక్తి యొక్క వినియోగం కోసం, వ్యక్తిగత వినియోగం కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం. నాకు బాగా గిటార్ ప్లే చేసేటువంటి తలాంత్ ఉంది నాకు. ఐఎమ్ వెరీ టాలెంటెడ్ ఇన్ ప్లేయింగ్ గిటార్. ఏం చేస్తా నేను? ఈ తలాంతును ఉపయోగించి నన్ను పోషించుకుంటా, నా కుటుంబాన్ని పోషించుకుంటా. సాయంకాలం క్లాసులు తీసుకుంటా, నేను నేర్పిస్తూ ఉంటా. ఏం జరుగుద్ది? డబ్బులు వస్తూ ఉంటాయి. తలాంతును నేనేం చేయొచ్చు అయ్యానంటే నా కోసం, నా కుటుంబ పోషణ కోసం వాడుకోవచ్చు. నేను దాని ద్వారా నేను సంపాదించవచ్చు నా తలాంతును బట్టి. కృపావరం స్వస్థపరిచే ప్రార్థన చేస్తా నేను, మరి నాకు ₹1,00,000 ఇస్తావా అనకూడదు ఇక్కడ. ఇది అందరి ప్రయోజనం కోసం, ఇది ఫ్రీగా ఇవ్వాలా. దీని దగ్గర నుండి నువ్వు ఆశించేది ఏం లేదు సొంతంగా. నిర్వహణ ఏంటి? సహజమైనటువంటి సామర్థ్యంలో చేస్తాం. నువ్వు సాధకం చేస్తూ ఉంటే నైపుణ్యత సంపాదిస్తావు. ఇది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేస్తావు. కృపావరాన్ని సహజమైన సామర్థ్యంతో చెయ్యవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టాలెంటెడ్గా కొన్ని విషయాలు చేస్తూ ఉన్నా. ఎప్పటి వరకు చేస్తా చెప్పండి? మహా అంటే 60 సంవత్సరాల వరకు చేస్తా. 60 సంవత్సరాల తర్వాత వయసు ఉడికిపోద్ది, బలం తగ్గిపోద్ది, సంతకం పెట్టడానికి కూడా చెయ్యి వణుకుతూ ఉంటుంది. ఇక నేను ఆర్టీఎం వేస్తా, ఇక అక్కడ తలాంతు పనికిరాదు. ఇక కృపావరం, నేను రేపు చనిపోతాను అన్నాక కూడా ఈరోజు కూడా నేను దైవశక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నేను పరిచర్య చేస్తా. దట్ ఈస్ ద డిఫరెన్స్. పరిమితి ఏంటి? ఇది అశాశ్వతమైనది. తలాంతు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక తలాంతు ఉంది, ఆ తలాంతుని నేను సాధకం చేస్తూ ఉన్నా. టాలెంట్ ఉంది, టాలెంట్ని నేను సాధకం చేస్తూ ఉన్నా. ఒకవేళ ఏదైనా అనారోగ్యం వచ్చింది, లేకపోతే యాక్సిడెంట్ అయింది, సడన్గా ఇక నేను కొన్ని సందర్భాల్లో ఇక ఆ తలాంతుని నేను చేయలేను. కానీ ఒకవేళ అనారోగ్యమైనా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా కానీ కృపావరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి ద్వారా చేస్తారు? ఆత్మశక్తి ద్వారా చేస్తారు. చనిపోతా ఉన్నాడు ప్రవక్త, ఎలీషా ప్రవక్త. ఇక చాలా అవసాన సమయంలో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, లేవలేకపోతా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు రాజు. అయ్యా ఏంటయ్యా అని అంటే, తీసుకో బాణాలు తీసుకో, ఆ కిటికీలో నుండి కొట్టు. చనిపోయేటువంటి స్థితిలో కూడా సాధకం చేయగలిగింది కృపావరం. ఆయా సందర్భాల్లో నీకున్నటువంటి టాలెంట్స్ని నువ్వు వాడలేవు. సో తలాంతికి కృపావరానికి తేడా మనం గమనించాలి. కొన్నిసార్లు తలాంతుల్నే కృపావరాలుగా భావించేటువంటి అవకాశం ఉంది, కానీ కాదు. నేను సువార్త చెప్తాను, కాపరిని కాబట్టి నేను సువార్త చెప్తాను.
కానీ సువార్త చెప్పేటువంటి కృపావరం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. సందేశం ఒకటే కానీ నేను చెబుతా ఉన్నప్పుడు, వాళ్ళు చెబుతా ఉన్నప్పుడు మీరే ఒకే క్రౌడ్ వింటూ ఉంటారు. ఈయన భలే చెప్పాడండి అని అంటారనమాట సువార్త. సో కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కృపావరం అందరికీ, మనకందరికీ, ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. సంఘ క్షేమం కోసం ఇవ్వబడింది. లెక్క అప్పగించాలా రేపొద్దున దేవుని ముందు నిలవబడి. తలాంతిని మనం కృపావరంగా భావించడానికి లేదు. ఏదో మనం కొన్ని విషయాలు మనకున్నటువంటి సహజమైన, నేను అందుకోసం చెప్తా ఉన్నా ఈ మాట, తలాంతిని ఎందుకు తీసుకొచ్చాను మధ్యలోకానంటే, చాలా సందర్భాల్లో సంఘంలో సహజమైనటువంటి కొన్ని సామర్థ్యాలతో కొన్ని పరిచర్యలు చేస్తూ మేము దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాం అనుకుంటా ఉంటారు. సహజమైన సామర్థ్యంతో చేస్తాం మనం అది, కానీ అది కాదు. దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరాన్ని గుర్తించి దాని ప్రకారం మన పరిచర్యను చేయాలి సంఘంలో. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఇందాక మనం చదువుకున్నాం కదా, 12వ అధ్యాయంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకని ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇచ్చాడు సంఘంలో. నా కృపావరం ఏంటి? నీ కృపావరం ఏంటి? బుద్ధివాక్యమా? జ్ఞానవాక్యమా? విశ్వాసమా నీ కృపావరం? స్వస్థపరచడమా నీ కృపావరం? అద్భుతాలు చేయడమా? ప్రవచన వరం ఉందా నీకు? ఆత్మల వివేచన వరం ఉందా నీకు? లేకపోతే నానా విధమైన భాషలు మాట్లాడే వరం ఉందా? భాషలకు అర్థం చెప్పేటువంటి వరం ఉందా? ఏ వరం ఉంది? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడంట సంఘంలో. రోమా పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు 12వ అధ్యాయంలో, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పని సంఘంలో మనకందరికీ పని ఉంది. ఏంటి ఆ పని? ఒకడికి బుద్ధివాక్యం ఇచ్చాడు, బుద్ధివాక్యం చెప్పాలా. జ్ఞానవాక్యం ఇచ్చాడు, జ్ఞానవాక్యం చెప్పాలా. విశ్వాసం ఉంది ఒకడికి, స్వస్థపరిచే వరం ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఇచ్చాడు, ప్రవచన వరం ఇచ్చాడు, ఆత్మల వివేచన ఇచ్చాడు, నానావిధ భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు, భాషల అర్థం చెప్పేటువంటి వరం ఇచ్చాడు. కొందరికి ప్రవచన వరం ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు, బోధించే వరం ఇచ్చాడు, హెచ్చరించేటి వరం ఇచ్చాడు, పంచిపెట్టేటువంటి వరం ఇచ్చాడు. పంచిపెట్టడం అంటే అక్కడ వాడబడినటువంటి మాట, పంచిపెట్టడం అని అంటే అందరూ కింద భోజనాలు కూర్చున్నప్పుడు వడ్డిస్తారు కదా, వడ్డించడం కూడా వరం అంట. వడ్డించడం కూడా వరము. కొంతమంది మీరు గమనించారో లేదో, వడ్డించడంలో చాలా నైపుణ్యత చూపెడతారు వాళ్ళు. విసుక్కోకుండా చేస్తారు, ఎంతమందికైనా చేస్తూ ఉంటారు, ఎలాగైనా దాన్ని సాధిస్తూ ఉంటారు. కొంచెం వింతగా కనపడతారు వాళ్ళు వడ్డించడంలో కూడా. పై విచారణ చేయువాడు, అడ్మినిస్ట్రేషన్ ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట, పై విచారణ చేయువాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఎవరు నువ్వు? సంఘంలో అపోస్తులు ఉంటారు, సంఘంలో ప్రవక్తలు ఉంటారు, సంఘంలో సువార్తికులు ఉంటారు, సంఘంలో కాపరులు ఉంటారు, ఉపదేశకులు ఉంటారు. కాపర్లు గాను అని కామా పెట్టకుండా ఉపదేశకులు గాను అన్నాడు. కొన్నిసార్లు కాపర్లే ఉపదేశకులుగా ఉంటారు. దాని అర్థం ఎవరు? మీలో ఎవరు? ఒక్కళ్ళు కూడా లేరా మన సంఘంలో? అపోస్తులు ఒక్కళ్ళు కూడా లేరా? ఒక్కళ్ళు కూడా లేరా మన సంఘంలో? ప్రవక్తలు, ప్రవచించేటువంటి వారు లేరా? ప్రవచించడం అంటే మళ్ళా చెప్తా ఉన్నాను, ప్రవచించడం అంటే భవిష్యత్తుని చెప్పడం కాదు. ప్రవచన వరం అని అంటే ఆదరణకరమైనటువంటి మాటను మాట్లాడదాం, సందర్భానుసహితంగా ఆదరణకరమైనటువంటి మాటను మాట్లాడడం. అది నువ్వు కూడా సొంతంగా మాట్లాడవు,
అది దేవుని చేత ప్రేరేపించబడి నువ్వు మాట్లాడతావు. అది కూడా వాక్యంలో నుండి, నీ సొంత మాటలు కాదు. ప్రవచన వరం ఎలా ఉంటుంది అని అంటే, ఆదివారం మేము గంటసేపు ప్రసంగం చేస్తాం, చాలా విషయాలు నేర్చుకుంటారు. చివరిలో ఈ ప్రవచన వరం ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా సాధకం చేసేటువంటి వ్యక్తి సంఘంలో ఉంటే, ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తితో ఏదో ఒక్క మాట జ్ఞాపకం చేస్తాడు వాక్యంలో నుండి, అంతే. ఈ వ్యక్తి లోపల ఒకలాంటి నెమ్మది కలుగుద్ది. దేనివల్ల అంటే గంటసేపు ప్రసంగం వల్ల కాదు, ఈ ప్రవచన వరం కలిగినటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి ఒక వచనం వల్ల. కృపావరం సాధకం చేయడం అంటే అది, ఆత్మదేవుని శక్తి చేత సాధకం చేయడం అంటే అది. పేతురు గారు రాస్తా ఉన్నాడు 4వ అధ్యాయంలో, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులమై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. వీటన్నిటిని ఒక దగ్గర పెడితే బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచడం, అద్భుతాలు చేయడం, ప్రవచన వరం, ఆత్మల వివేచన, నానావిధ భాషల అర్థం చెప్పడం, పరిచర్య చేయటం, బోధించటం, హెచ్చరించటం, పంచిపెట్టడం, పై విచారణ చేయటం, అపోస్తలత్వము, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు, వీళ్ళందరితో నిండిపోవాలి సంఘం. సంఘంలో వీళ్ళందరూ ఉండాల. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అంటాడు, ప్రతి కృపావరములో మీరు ఐశ్వర్యవంతులైరి అని అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ సంఘం అనగానే కేవలం ఒక క్రమమైనటువంటి ఆరాధన సమయం కలిగి ఉండి, ఒక క్రమమైనటువంటి ఆరాధన స్థితిని కలిగి ఉండి, పాటలు పాడుకొని వాక్యాలు చెప్పుకొని పోవటం కాదు. సంఘము అంటే, సహవాసము అని అంటే ఒక్కొక్క వ్యక్తికి, ప్రతి వ్యక్తికి ఇవ్వబడినటువంటి కృపావరము ఆ రోజున సంఘంలో మనం అందరం కూడా సాధకం చేయాలా. సంఘానికి నువ్వు ఆదివారం వస్తే ఒకవేళ నీకు ఏ వరం ఉంటే ఆ వరాన్ని సాధకం చేయడానికి, దేవా ఇదిగో ఈరోజు నా వరాన్ని నేను సాధకం చేయడానికి, ఈరోజు నా వరాన్ని నేను ఎక్సర్సైజ్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వు అని ప్రార్థన చేసుకొని రావాలా. ఏం వరం ఉంది నీకు? సువార్త చెప్పేటువంటి వరం ఉందా? అయ్యా ఈరోజు నేను సంఘానికి వెళితే ఎవరికైనా ఒకరికి నేను సువార్త చెప్పాలా, ప్రార్థన చేసుకొని రావాలా. బోధించేటువంటి వరం ఉందా? ఈరోజు నేను బోధించేటువంటి వరం సాధకం చేయాలా, నాకు అవకాశం ఇవ్వని ప్రార్థన చేసుకొని రావాలా. హెచ్చరించేటువంటి వరం ఉందా? రావాలా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నీలో నాకు దుర్నీతి కనపడతా ఉంది కదా. పేతురు అన్నాడు కదా, గారడి సీమోన్తో అన్నాడు, బ్రదర్ నీ జీవితం అంతా దుర్నీతితో నిండుకొని ఉంది. యోహాన్ అన్నాడు కదా, రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, అయ్యా నీ తమ్ముడు భార్యను నువ్వు ఉంచుకున్నావు అని అన్నాడు కదా. అట్లా అనగలమా? అట్లా సాధకం చేయగలమా? యమో కొట్టుడు కొడతారు మనల్ని. కానీ ఒకవేళ హెచ్చరించేటువంటి వరం ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి చెప్పాడు అనుకోండి, అవతలి వేడికి గుండెలు అవిసిపోతాయి, నిస్సత్తు అయిపోతాడు, బీపీ డౌన్ అయిపోయి కింద కూర్చుంటాడు. వరాన్ని సాధకం చేస్తే అలా ఉంటుంది. ఇవన్నీ కూడా సంఘములో, సహవాసములో ఉండాల్సినటువంటి విషయాలు. ప్రియమైనటువంటి వాళ్ళ కాపర్లుగా మా ప్రార్థన ఏంటో తెలుసా, మా ఏడుపు ఏంటో తెలుసా, మా దుఃఖం ఏంటో తెలుసా? మీరందరూ కేవలం నిండిపోతుంది దేవా నీకు వందనాలు, మేము ఎప్పుడు నిండిపోవడానికి గురించి మేము ప్రార్థన చేసి దేవునికి సంతోషం దేవా నీకు వందనాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు మాకు. నిండనేయండి, నిండితే నిండనేయండి, పెరిగితే పెరగనేయండి, అటు ఇటు కూడా పెరగనేయండి. కానీ ఎంతమంది పెరిగితే అంత భారం, అంత బాధ్యత మా మీద పెరుగుతూ ఉంది, అంత లెక్క అప్పగించాల్సినటువంటి వారం. అయ్యో దేవా ఎంతమంది ఉన్నారు నాయన, ఎవరు కూడా వాళ్ళ కృపావరాన్ని గుర్తించట్లేదయ్యా, ఎవరు కూడా వాళ్ళ కృపావరాన్ని సాధకం చేయట్లేదయ్యా అని ఇంకా భారంతో ఉండాల్సినటువంటి వారం. ప్రియమైనటువంటి వారలారా, సంఘాలు ఈ రోజున ఎలా మారిపోయాయి అని అంటే, వనరులన్నీ సమకూర్చుకొని ఒక సమయం పెట్టుకొని వచ్చి కూర్చొని మనం మాట్లాడుకొని పాడుకొని మాటలు వినుకొని వెళ్ళిపోయేటువంటి దానితోనే సరిపెట్టుకుంటా ఉన్నాయి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మవరాన్ని సాధకం చేసేటువంటి పరిచర్యలో విశ్వాసులు ఉండడం లేదు, పరిపక్వతలోనికి రావడం లేదు. పౌలు గారే దాదాపుగా అన్నిటి గురించి చెప్తా ఉంటాడు. 12వ అధ్యాయంలో కృపావరాల గురించి మాట్లాడి మళ్ళీ 13వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? చూడండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి
మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రియమైనటువంటి వారలారా, కృపావరాలు మనకందరికీ ఇవ్వబడ్డాయి. ఇది మనం నిశ్చయపరచుకోవాలా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబడింది, నిశ్చయపరచుకోవాలా. నా కృపావరం ఏంటో నాకు తెలియచేయి ప్రభువా అని దేవుణ్ణి అడగాల. నా కృపావరాన్ని నేను సంఘంలో సహవాసంలో సాధకం చేయాలా, బతిమలాడుకోవాలా దేవుణ్ణి. అయ్యా నా కృపావరం ఏంటయ్యా, నా కృపావరం ఏంటయ్యా అని అడగాల. ఎవరికి ఇవ్వబడింది ఇది? విశ్వాసికి ఇవ్వబడింది. ఎవరైతే నిజమైన మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన రక్షణలోనికి వస్తారో వారికి ఇవ్వబడింది, అందరికి కాదు. రక్షింపబడినటువంటి వారికి ఇవ్వబడింది. వాట్ ఈజ్ మై స్పిరిచువల్ గిఫ్ట్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్? గమనించండి, సంఘ క్షేమాభివృద్ధి కోసం మీరు చేతులు కలపడం అనంటే ఏదైనా నిర్మాణం చేయబడితే 1,00,000 రూపాయలు 50,000 10,000 ఇవ్వడం దానితోనే సరిపెట్టుకుంటే కాదండి. సంఘ క్షేమాభివృద్ధి కోసం ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి సహజమైనటువంటి సామర్థ్యంలో నాయకత్వంలో ఉండి పనిచేయడం, అడ్మినిస్ట్రేషన్ చేయడం కాదండి. సహజాతీతంగా దేవుడు మనకిచ్చినటువంటి కృపావరాన్ని మనం సాధకం చేయాలా. అదేంటో మనకు తెలియాలా, ఆ వరం ఏంటో మనకు తెలియాలా, ఆ వరాన్ని మనం సాధకం చేయాలా. ఒకరి కోసం ఒకరు, అందరి ప్రయోజనం కోసం దాన్ని వాడాలా. అయితే దాన్ని వాడేటప్పుడు ఏముండాలంట? ప్రేమ ఉండాలంట. దాంతోపాటు ప్రేమ ఉండాలంట. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని అంటా ఉన్నాడు. నేను ప్రేమ లేనటువంటి వాడిని అయితే వ్యర్థుడను. ప్రియమైనటువంటి వారలారా, చాలా సందర్భాల్లో కొంతమంది పాడుతూ ఉంటారు, కొంతమంది పాడుతూ ఉంటే హృదయాలు కదిలించబడతాయి. కారణం ఏంటి? మనకున్నటువంటి తలాంతును దేవుని అధీనంలోనికి తీసుకుని వెళ్ళి దేవునికి అప్పగించి ఆయన యొక్క శక్తి చేత నడిపించబడతా ఉంటే మన తలాంతులు కొన్నిసార్లు దేవుని కృపావరంగా దేవుడు మార్చే అవకాశం కూడా ఉంది. మన తలాంతునే, మీలో చాలామంది టీచర్స్ ఉంటారు. మీరు చాలా ఈజీగా 2-3 వచనాలను ధ్యానించి ఇక్కడ చెప్పండి అని అంటే చెప్పేస్తారు. కారణం ఏంటి? చెప్పడం మీకు అలవాటు. సహజమైనటువంటి సామర్థ్యంతో టీచింగ్ చేయొచ్చు మీరు. కానీ దాన్ని అలా చేస్తూ దేవుని అధీనంలోనికి మీరు తీసుకొని వెళితే అప్పుడు మాట్లాడేటువంటి మాట తీరు వేరే ఉంటుంది. అప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదర ఉన్నటువంటి వారు స్పందించేటువంటి తీరు వేరే ఉంటుంది. కారణం ఏంటంటే అంతకుముందు నీకున్నటువంటి తలాంతిని సహజంగా నువ్వు వాడావు, అదే తలాంతిని దేవుని అధీనంలోకి తీసుకొచ్చావు. ఇప్పుడు నీకు కృప తోడవుతుంది, ఆత్మశక్తి తోడవుతుంది, నీకు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మీ కాపరిగా మరలా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. దయచేసి ప్రార్థన చేయండి, దేవుని దగ్గర బతివిలాడండి, గోజాడండి. అయా, మేము రక్షించబడితే నువ్వు మాకు వరం ఇచ్చావంట, మేము రక్షించబడితే మాకొక గిఫ్ట్ ఇచ్చావంట, ఆత్మ వరం ఇచ్చావంట. ఆ వరం ఏంటి? నా సంఘంలో నేను వాడాలా, నా సంఘంలో నేను సాధకం చేయాలా, నా సార్వత్రిక సంఘంలో నేను అందరి ప్రయోజనం కోసం నేను దాన్ని వాడాలా. ప్రియమైనటువంటి వారలారా, అలాంటి విశ్వాసులుగా మనం సంఘాల్లో ఉండాలా. దేవుడు అలాగున మిమ్మల్ని, మీ విశ్వాసపు జీవితాలని, పరిచర్యల్ని దీవించాలని, మీరందరూ కూడా మీ కృపావరాలను గుర్తించి సంఘంలో, స్థానిక సంఘంలో, సార్వత్రిక సంఘంలో వాటిని వాడేటువంటి వారిగా ఉండాలని ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, ప్రియ యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా సంఘానికి శిరస్సుగా ఉండి మా మీద పరిపాలన చేస్తూ సంఘాన్ని, సంఘ పరిచర్యను, నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పి ముందుకు తీసుకుని వెళుతున్న దేవా, ఇదిగో ఈ సంఘంలో మమ్మల్ని అందరినీ పాలిభాగస్తులుగా చేసి మీ సామర్థ్యముల చేత మమ్మల్ని నింపి మమ్మల్ని పనివారిగా చేసి పనులు అప్పగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో మా ప్రభువా, కృపావరాల గురించి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మేమందరం కూడా మీ వరముల చేత ఆశీర్వదించబడినటువంటి వారం,
మా అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్క వరం కనీసంగా ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మా వరం ఏంటో మేము ఎరిగి స్థానిక సంఘంలోనైనా సావర్తిక సంఘంలోనైనా మేము పనిచేయుటకు మాకు సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఆత్మదేవుడా ఆకర్షించండి. మా దేవా తెలియచేయండి. మేమందరం ఒకరి కోసం ఒకరు, అందరి ప్రయోజనం కోసం ఆ వరమును సాధకం చేయడం మాకు నేర్పించండి. కూడి ఉన్నటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిధిలో చేరి సమాధానం ఇచ్చే దేవుడిగా మీరు ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. శుక్రవారం డే ఆఫ్ ప్రేయర్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. శనివారం యూత్ రివైవల్ మీట్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ అపాయింటెడ్ టైమ్స్లో మేమందరం కూడా పాల్గొని ఆశీర్వదించబడి మిమ్మల్ని మహిమపరిచేటువంటి కృపకు పాత్రులుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. సంఘాన్ని, సంఘ పరిచర్యలను, సంఘ ఆరాధనలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీరే తోడుగా ఉండి నడిపించి మేమందరం మీరు కోరుకున్న, మీరు ఆశించిన, మీరు సూచించిన విశ్వాస జీవితాలు కలిగి ఉండడానికి కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదా తోడై నిలిచి నడిపించునుగాక. ఆమెన్.